యేసు క్రీస్తు పుణ్యనామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము చదువుకుందాము. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఇక్కడ యెహోషువ మరి తన యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలులందరినీ కూడా వాగ్దాన భూమికి నడిపించేటువంటి ఆ యొక్క ప్రణాళికలో వీరందరూ కూడా మరి యెరికో పట్టణంను జయించారు. ఇశ్రాయేలీయులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. యెహోషువ నాయకత్వంలో యెరికోను జయించాము అని. తర్వాత అదే ఉత్సాహంతో వారు ఇంకా యెరికో కంటే చిన్న పట్టణం హాయి మీదికి వెళ్ళారు. ఆ ఉత్సాహంతో వెళ్ళారు, కానీ మరి ఎదురు చూడనటువంటి అపజయమును వాళ్ళు పొందుకున్నారు. అంటే ఎంతో విఫలమైపోయారు యుద్ధంలో. వాళ్ళు వీళ్ళను తరిమివేశారు. అలాంటి పరిస్థితులలో యెహోషువ దేవుని సన్నిధికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని, ఎందుకు ఈ అపజయము మాకు కలిగినది దేవా అని ప్రార్థించినప్పుడు దేవుడు మరి ఈ అపజయానికి కారణం పాపము అని తెలియజేశాడు. తిరుగుబాటు. నేను ఏదైతే శపితమైన వస్తువులను ముట్టుకోకూడదని చెప్పాను, ముట్టుకున్నారు, తీసుకున్నారు. ఇశ్రాయేలీలు పాపం చేశారని దేవుడు తెలియజేశాడు. మరి ఎవరు చేశారు? అంతమంది ఉన్నారు, లక్షల కొలది ప్రజలు. వారు అందులో ఎవరు చేశారు, ఎలా మరి తెలుసుకునేది అనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నిటిని సఫలపరిచి మరి చివరికి ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. ఆ వ్యక్తి పేరే ఆకాను. ఈ ఆకాను యొద్దకు మరి యెహోషువ వచ్చి, ఆయన ఒక నాయకుడు అయినప్పటికీ ఎంత చక్కటి మరి ప్రేమతో, నా కుమారుడా, మరి ఏం చేశావు అది ఒప్పుకో, యథార్థంగా ఒప్పుకో, దేవుని మహిమపరచని వేడుకుంటున్నాను అన్నాడు. ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పలేదు. ఇక్కడ యెహోషువ ఎంత మరి తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడో మనం చూడగలము. దేవుణ్ణి మహిమపరచాలి. ఏ రీతిగా? పాపమును ఒప్పుకొనుట ద్వారా. మనమైతే దేవుణ్ణి అనేక రకాలుగా మహిమపరుస్తాము. మనం చేసేటువంటి మంచి సత్క్రియల ద్వారా, మనం మాట్లాడేటువంటి సద్వాక్కుల ద్వారా, మనము దేవుని ఆరాధించడం ద్వారా, ఎన్నో మంచి సహాయ కార్యక్రమాలు చేయటం ద్వారా, రకరకాల పనులు చేయటం ద్వారా దేవుని మహిమపరుస్తాము. కానీ ఇక్కడ యెహోషువ అన్నటువంటి మాట ఏమిటంటే, పాపమును ఒప్పుకొని దేవుని మహిమపరచాలి అన్నాడు. ఇక్కడ ఆకాను ఏం చేశాడు అంటే, మరి పాపమును కప్పిపెట్టాడు. అక్కడ ఎప్పుడైతే తను ఆ సీనారు వస్త్రాన్ని చూశాడో శోధించబడ్డాడు. కళ్ళతో చూశాడు, వెంటనే ఆశ పుట్టింది, తీసుకోవాలన్నటువంటి దురాశ కలిగింది. నన్ను ఎవరు ఇక్కడ చూడడం లేదే, నేను తీసుకున్నా కూడా ఎవరికి తెలియదు, నన్ను ఎవరు చూడడం లేదు, నాకు ఇవి కళ్ళకు ఇంపుగా కనపడుతున్నది కాబట్టి మరి ఒక్కసారి మిస్ అవుతే మళ్ళీ నేను పొందుకోలేను, కాబట్టి తీసేసుకుంటాను, ఎంతో అందంగా ఉంది ఈ వస్త్రము అని తన మనసులో అనుకొని ఉంటాడు. అనుకొని మరి ఇంకొకటి కూడా అనుకొని ఉండొచ్చు, ఈ వస్త్రము ఎవరికి చెందినప్పటికీ కూడా వారు మాత్రము పాపులే, చెడ్డవారు, తీర్పుకు అర్హులు. కానీ ఈ వస్త్రాన్ని తీసుకోవడానికి నాకు అన్ని విధాలు అర్హత ఉన్నది, ఎందుకంటే నేను దేవుని ప్రజలకు చెందినటువంటి వారిని. ఇది మాత్రము కాదు, ఈ వ్యక్తి ఎవరో కాదు, అసీనారు వస్త్రము చెందినటువంటి వాడు, కాబట్టి నేను ఈ వస్త్రాన్ని తీసుకుంటాను, తీసుకున్నా ఎవరు చూడరు అనేటువంటి ఉద్దేశంతో మరి కొంత బంగారము, వెండి ఈ యొక్క వస్త్రాన్ని తీసుకొచ్చి తన గుడారంలో భూమిలో పాతి పెట్టేశాడు. ఎవరు చూడలేదు వాస్తవాన్ని, కానీ ఒక్కరు చూశారు. ఎందుకంటే ఆయన కనుదృష్టి లోకమంతటా కూడా సంచారం చేయించున్నది. ఆయన కనుదృష్టికి మరుగైనది ఏమీ లేదు. అంతరంగములను పరిశోధించేటువంటి గొప్ప దేవుడు ఆయన. మరి ఇక్కడ ఆకాను చేసింది ఆయన చూశాడు. పాపం చేసి దాన్ని కప్పి ఉంచినప్పటికీ ఆ పాపాన్ని ఎప్పుడైతే బహిరంగంగా, నిజాయితీగా, యథార్థంగా మరి దేవుని ఎదుట ఒప్పుకుంటామో దాని ద్వారా దేవుని మనము
మహిమపరచగలము. ఇలా చేయటం సాధ్యమా అంటే సాధ్యమే. పాపము ఎల్లప్పుడూ కూడా మనం ఎప్పుడైతే చేస్తుంటామో ఆ పాపమే మన మీద ప్రత్యేకమైన అధికారాన్ని కలిగి ఉంటుంది. పాపం ఎప్పుడైతే చేస్తామో మనము పాపానికి బందీలుగా అయిపోతాము, పాపానికి ఖైదీలుగా మారిపోతాము, పాప బంధకాలలో పడిపోతాము. ఆ పాపము మన మీద ఆధిపత్యము చెలాయిస్తుంది. కాబట్టి మన యొక్క పాపములను యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు దేవుని నామము మహిమపరచబడుతుంది. అయితే ఈ యొక్క సమయంలో మరి ఏ రీతిగా దేవుని నామం మహిమపరచబడుతుంది, మనం ఏ రీతిగా పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మనం ఏం తెలుసుకుంటాము అని చూసినట్లయితే, మనం ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పుకుంటామో మనం దేవుని యొక్క పవిత్రతను గుర్తిస్తాము. మనం పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు సర్వజ్ఞుడు అని గుర్తిస్తాము. పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు దేవుని నీతిని గుర్తిస్తాము, ఆయన పరిశుద్ధతను గుర్తిస్తాము. పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క తీర్పులను మనము గుర్తించగలము. పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవునితో మనం సరైనటువంటి సహవాసము, సంబంధము మరి కలిగి ఉండాలనేటువంటి కోరిక మనలో కలుగుతున్నది. పాపము ఒప్పుకోలు అనేది ఈ దినాలలో చాలా మంది విస్మరిస్తున్నటువంటి మరి వాస్తవం. కానీ మనము మన సొంతంగా పాపాన్ని ఎప్పుడు కూడా ఒప్పుకోలేము. కానీ పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహాయంతో మనం పాపాన్ని ఒప్పుకోగలము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని ఒప్పించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం అనేది మనం గుర్తించాలి. హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనం ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలను పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు. కాబట్టి మన పాపమును ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనం ప్రవేశించాలి. ఆయన ఎదుట మనం ఒప్పుకోవాలి. ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించాలి. ఎందుకంటే యేసు ప్రభువుల వారు కూడా కొండ మీద ప్రసంగంలో అదే చెప్పారు. హృదయ శుద్ధి గురించి ఆయన మాట్లాడారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము పాపమును ఎప్పుడు కూడా లక్ష్య పెట్టకూడదు. సులువుగా చిక్కుల పెట్టు సమస్యలలో మనల్ని అపవాది పడవేసి మనల్ని పాపం చేయటకు వాడు ప్రేరేపిస్తుంటాడు. కాబట్టి మనము పాపమునకు దూరంగా మనం జీవించాలి. మన దృష్టి యేసు పైన ఉంచాలి. ఎందుకంటే ఆయన పాపం లేనటువంటి వాడు, పరిశుద్ధుడు కనుక మనము ఆయన పైన దృష్టి ఉంచినప్పుడు మనము కూడా పాపానికి దూరంగా జీవించగలము. మనం దేవుని యందు భయము భక్తి ఉన్నప్పుడు కూడా ఆ భయము ఆ భక్తి మనల్ని పాపానికి దూరంగా ఉంచుతుంది. మరి తన అతిక్రమమును దాచిపెట్టి వాడు వర్ధిల్లడని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఒప్పుకొని మనం దేవుని మహిమపరచుదాము, దేవుని దీవెనలను మనము పొందుకుందాము. ఈ ఉదయకాల సమయంలో మన యొక్క పాపం అంతటిని కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్త ప్రోక్షణతో మనల్ని మనం శుద్ధీకరించుకొని విశ్వాసంతో మన యొక్క విశ్వాస యాత్రలో సాగిపోదాము. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాము. ఆయనకు మహిమకరంగా మనము ముందుకు సాగుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరిని బట్టి నీకు వందనాలు నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఏ పాపమును వారు నాయన దాచిపెట్టకుండా యథార్థంగా నీ సన్నిధిలో ఒప్పుకొని నిన్ను మహిమపరిచి నీ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొనుటకు వాళ్ళు పాత్రలు నీ కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.